ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 21 నుంచి 24 వరకు జాతర జరగనుంది. రేపు జంపన్న గద్దెకు చేరుకోవడంతో జాతర షురూ కానుంది. మేడారం మహాజాతర సమీపిస్తుండటంతో వనదేవతలకు మొక్కులు చెల్లించేందుకు ఇప్పటికే భక్తులు పోటెత్తారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెలు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక మేడారం జాతరకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. రవికాంత్, మేడారం జాతర అప్డేట్స్ ఏంటి? రవికాంత్, సందడి ఎలా ఉంది అక్కడ? సునీత, చారిత్రక జాతర తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పటికే దాదాపు 50 లక్షల పైచిలకు భక్తులు మేడారం సమ్మక్క సారలమ్మకు గదల దగ్గరికి చేరుకొని ముందస్తు మొక్కులు సమర్పించుకున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. మనం చూస్తున్నట్టయితే విజువల్స్లో చూడొచ్చు, పోటెత్తుతున్నారు భక్తులు ముందస్తుగానే. మనం ఒక్కసారి గమనించినట్టయితే 2018 తర్వాత వచ్చినటువంటి జాతర కరోనా నేపథ్యంలో వచ్చింది. ఆ తర్వాత కూడా జనమంతా కూడా ప్యానిక్ అయిన సందర్భాన్ని మనం చూసాము. అప్పుడు కూడా భక్తులు రావడానికి కాస్త క్రౌడ్లో కలవడానికి కాస్త ఇబ్బంది పడ్డ సందర్భం చూసాము. కానీ ఈ సంవత్సరం అయితే పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న సందర్భాన్ని మనం చూస్తాము. ఇప్పటికే 50 లక్షల పైచిలకు భక్తులు మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటున్న నేపథ్యాన్ని మనం చూసాము. ఈ సంవత్సరం 21 నుంచి 24 వరకు జరగనున్న జాతర నేపథ్యంలో మరో 2 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. నిన్నటి వరకు అయితే జంపన్న వాగులో చుక్క నీరు లేక ముందస్తుగా వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డ తరుణాన్ని మనం చూసాము. ఆ మురుగునీటిలోనే స్నానం చేస్తున్న పరిస్థితులు కూడా మనం చూసాము. పూర్తిగా చూసినట్టయితే జాతర ముందస్తుగా వచ్చే భక్తులతో అయితే కిటకిటలాడుతూ ఉంది. పోటెత్తుతున్న సందర్భాన్ని అయితే మనం చూస్తున్నాము. 21వ తేదీన కన్నేపల్లి నుంచి సారలమ్మ, అదేవిధంగా కొండాయి నుంచి గోవిందరాజు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు 21వ తేదీన గద్దెలపైకి చేరుకుంటారు. అదేవిధంగా 22వ తేదీన సమ్మక్క గద్దెలపైకి చేరుకుంటుంది చిలకలగుట్ట నుంచి. అదేవిధంగా 23వ తేదీన అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు. 24వ తేదీన వనప్రవేశం చేయడం ద్వారా జాతర పరిసమాప్తమవుతుందని మనం చెప్తా ఉంటాము. ఈ నేపథ్యంలోనే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చే నేపథ్యం కూడా ఉంటుంది. ఇప్పటికే జాతీయ హోదా డిమాండ్ కూడా ఒకటి తెర మీదకి వచ్చిన నేపథ్యం. ఇటీవల రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లకు సంబంధించి తెలంగాణ జిల్లాల నుంచే వరంగల్ వరకు ప్రత్యేక రైళ్లను కేటాయించినప్పటికీ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు సంబంధించి ఎలాంటి చర్యలు రైల్వే శాఖ పరంగా తీసుకోకపోవడం పట్ల కూడా మరోసారి జాతీయ హోదాపై ఒక డిమాండ్ అయితే వస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పర్యాటక శాఖ మంత్రి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారే ఉన్న నేపథ్యంలో అలాంటి డిమాండ్ మరోసారి తెరపైకి వస్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. మరొక విషయం ఏంటంటే ఇక్కడ లోటుపాట్ల పరంగా మనం చూసినట్టయితే ఇదంతా కూడా వనం. ఇక్కడి వనాన్ని అంతా కూడా అటవీ ప్రాంతం. ఈ అటవీ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ చెట్లను నరికివేశారు, కంకవనాన్ని నరికివేశారనే ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యాన్ని మనం ఈ జాతర సందర్భంగా చూస్తున్నాము. మరోవైపు ఇప్పటికే గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, ప్రస్తుతం జిల్లాకు సంబంధించి ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, జెడ్పీ చైర్పర్సన్లు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఎవరికి ఆహ్వానం దక్కలేదనే ఒక ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాము. అయితే మొత్తంగా జాతరకు సంబంధించి అయితే చూసినట్టయితే 21 నుంచి 24 వరకు జాతర జరగనుంది. ఈ క్రమంలో 2 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం మాత్రం ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే మనం చూసినట్టయితే పోలీసు బందోబస్తు పరంగా కూడా మనం చూసుకోవచ్చు. గతంలోనే ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఏర్పాటు చేసిన సందర్భము, గద్దెల ప్రాంగణానికి పక్కనే ఏర్పాటు చేసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉందో అక్కడి నుంచి పూర్తి స్థాయిలో ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు సంబంధించిన ప్రతి ఒక్క పర్యవేక్షణ అక్కడ జరుగుతూ ఉంది. అందులోనే దాదాపు 500కు పైచిలకు పోలీసులు అందులో ఉండి ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, సీసీ టీవీలకు సంబంధించి ప్రత్యేక పర్యవేక్షణ ద్వారా జాతరలో జరిగే లోటుపాట్లకు సంబంధించి అన్ని పర్యవేక్షిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే కమాండ్ కంట్రోల్
సెంటర్ కూడా అందుబాటులోకి వచ్చింది. గతంలో ఇక్కడ పూర్తి స్థాయిలో గుడారాలు, తాత్కాలిక డేరాలు ఏర్పాటు చేసుకొని పోలీస్ వ్యవస్థ పనిచేసేది. ఈ నిర్మాణం మనం చూసుకోవచ్చు. గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇక్కడ శాశ్వతమైన ఒక నిర్మాణం అనేది పూర్తి చేసిన సందర్భాన్ని మనం చూస్తాం. ఇక రూట్ల వారీగా మనం చూసినట్టయితే హన్మకొండ నుంచి వచ్చే భక్తులకు సంబంధించిన రూట్ మ్యాప్ మనం చూసినట్టయితే ఇటు గుడెప్పాడ్ హన్మకొండ నుంచి బయలుదేరిన భక్తులు హన్మకొండ, అదేవిధంగా గుడెప్పాడ్, పస్రా, నార్లాపూర్ మీదుగా వన్ వే ఉంటుంది. ఆ వన్ వే మీదుగా రావాల్సి ఉంటుంది. ఇక వాళ్ళ ఎగ్జిట్ పాయింట్ మనం చూసినట్టయితే హన్మకొండ నుంచి వచ్చిన వాళ్ళ ఎగ్జిట్ పాయింట్ మనం చూసినట్టయితే ఎగ్జిట్ సంబంధించి వాళ్ళ రూట్ మ్యాప్ చూసినట్టయితే బయ్యక్కపేట, అదేవిధంగా పరకాల వైపు ఇటు కమలాపూర్ క్రాస్ పరకాల, ఇటు నుంచి మళ్ళీ వరంగల్ వైపు వెళ్ళి అటు నుంచి ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉంటారు. మహారాష్ట్ర ఇటు రామగుండం నుంచి వచ్చే భక్తులకు సంబంధించి కాటారం, చితకాని, యామన్పల్లి, పెగడపల్లి, కాల్వపల్లి ఆధార్లో వస్తారు. మళ్ళీ వాళ్ళు వెళ్ళే రహదారి కూడా అదే రహదారిగా ఉంటుంది. మరోవైపు ఛత్తీస్గఢ్ కావచ్చు, భద్రాచలం, కొత్తగూడెం వైపు ఇటంతా కూడా గిరిజన ప్రాంతంగా ఉంటుంది. ఈ ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ఆ ప్రాంతానికి సంబంధించి అటువైపు వచ్చే వాళ్ళకి సంబంధించి ఇటు గోదావరి ముళ్ళకట్ట నుంచి, అదేవిధంగా దొడ్ల, అదేవిధంగా కొండాయి మార్గం గుండా ఇటు జాతరకు చేరుకుంటారు. వాళ్ళు కూడా అదే రూట్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో జాతరకు ఇటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అదేవిధంగా జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచే కాకుండా ఇన్ని రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చే నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇప్పుడిప్పుడే ముందస్తుగానైతే పెద్ద ఎత్తున చేరుకుంటున్న సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఈ బుధవారం అంటే 21వ తేదీన కన్నెపల్లి నుంచి సారలమ్మ రావడంతో అసలు ఘట్టం అనేది మొదలవుతుంది. ఆ తర్వాత రోజు సమ్మక్క గద్దెలపైకి చేరుకుంటుంది. ఇక 23వ తేదీన అమ్మవార్లు గద్దెలపై కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తారు. ఆ తర్వాత 24వ తేదీన వనప్రవేశం చేస్తారు. ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా చేరుకుని చీరే సారే అదేవిధంగా తమ మొక్కిన మొక్కులన్నీ చెల్లించుకొని అమ్మవార్ల దీవెనలు తీసుకొని వెళ్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో జాతరలో కొన్ని లోటుపాట్లు అయితే మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ఇటు తాగునీటి పరంగా, పారిశుద్ధ్యం పరంగా కొన్ని లోటుపాట్లు అయితే మనకు కనిపిస్తూ ఉంది. జాతర సమయంలో అంటే ముందస్తుగా వచ్చే భక్తుల నేపథ్యంలో లోటుపాట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. జాతర సందర్భంగా 21 నుంచి 24 వరకు ఎలాంటి నిర్వహణ ఉంటుందనేది చూడాల్సి ఉంటుంది. సునీత.